హాయ్ నేను మీ ప్రియ వెల్కమ్ టు ఏజే న్యూస్. రోజు రోజుకు పోలీస్ శాఖలో కానిస్టేబుల్లుగా సాగిస్తున్న రాసలీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధిత మహిళలతో కానిస్టేబుల్లు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాంబాబు అనే వ్యక్తి ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే కోర్టు విషయంలో పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ వివాహితను రాంబాబు చెల్లి బుజ్జి అంటూ పిలుస్తూ దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే నీకు మంచి ఫిట్నెస్ ఉంది అని, నువ్వు తలుచుకుంటే పోలీస్ అవుతావు అని, నేను నీకు హెల్ప్ చేస్తానని మాయమాటలు చెప్పడంతో ఆ వివాహిత ప్రేమలో పడింది. దీంతో వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. చెల్లి అని పిలుస్తూ ఉండడంతో ఆ వివాహిత భర్త కూడా వీరిపై అనుమానం రాలేదు. అయితే ఓ రోజు భార్య వ్యవహారంపై అనుమానం వచ్చిన భర్త నిఘా పెట్టగా తన భార్యతో కానిస్టేబుల్ రాంబాబు ఏకాంతంగా ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఇంతకుముందు ఇద్దరు ఏకాంతంగా గడిపినప్పుడు తీసుకున్న వీడియోలు భార్య ఫోన్లో దొరికాయి. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు భర్తపై కానిస్టేబుల్ రాంబాబు దాడి చేసి పారిపోయాడు. ఇక్కడ దారుణమైన విషయం ఏంటి అంటే ఆ వివాహిత తన భర్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 10 ఏళ్ల ప్రేమ, 2 పిల్లలు ఉన్న తన భార్యను కేసు విషయంలో స్టేషన్కు వస్తే ఇలా ట్రాప్ చేయడం ఏమిటి అని భర్త ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై స్థానికులు సైతం మండిపడుతున్నారు. కానిస్టేబుల్పై కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు. ఆ కానిస్టేబుల్పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఇలాంటి మరిన్ని వార్తల కొరకు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. నా పేరు జియమ్మ. రాంబాబు త్రీవేణి మా ఇంటి పక్కన కిరాయికి ఉండేది. అయితే మా ఇంటి దగ్గర ఉన్న రోజులు మంచిగానే ఉన్నారు. ఆయన ఎప్పుడైతే వాళ్ళకి ఎంటర్ అయిండో అప్పటి నుంచి గొడవలు వస్తున్నాయి. ఏడుండంగా అయితే చెల్లెని ఇంటికి వచ్చేది పోయేది, మేము చూసేది కూడా ఇంటికి వచ్చినప్పుడు చెల్లెని ఇంటికి వచ్చేది పోయేది. ఇక ఆడికి పోయినాక మరి ఏం జరిగిందో ఏమో మనకైతే తెలియదు. ఏడుండంగా అయితే మంచిగానే ఉన్నారు వాళ్ళు. ఆయనకు ఒక న్యాయం, ఇద్దరికి ఒక న్యాయం అండి. అన్న అని అట్లా చేయొచ్చా? అది న్యాయమేనా? పోలీసు కానిస్టేబుల్ మంచిగా ఉండాలిగా, అట్లా చేయొచ్చా? సంవత్సరం ఏంటంటే 2 పిల్లలే. ఆయన కష్టపడి ఇంట్లో కూర్చోబెట్టి అతను అమ్మాయిని అందరు లేడీస్ పని పోయినా అబ్బాయిని ఇంట్లో ఉంచి అబ్బాయి పని చేసి పాపం రక్తం మా సొంత ప్రేమించి పెళ్లి చేసుకుని కాబట్టి అబ్బాయి న్యాయంగా చేసి సాత్రండి అమ్మాయిని. అమ్మాయి ఏడు నుంచి పోయాక ఆయన అట్లా చేయొచ్చా? అట్లా చేసిందండి. ఆయన అసలు ఉద్యోగం ఉండదు, దానికి బుద్ధి రావాలి. నమ్మకం దోహం చేసిండు ఆయన, మామూలు నమ్మకం దోహం చేయలే. స్నేహంలో అట్లా చేస్తారా? అదే తన చెల్లెకు అక్కగా జరిగితే అట్లా ఊరుకుంటాడు ఆయన? అది అంత పద్ధతి కాదుగా. అందుకోసం బజార్లు ఎవరు అడిగినా ఇదే మాట అండి. ఆయన ఎక్కడ ఉన్న అందులో వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారు, అమ్మాయి కూడా మంచిగా ఉంది. కానీ అక్కడ పోయాక అబ్బాయి ఏం చేసిండో మాకే తెలియదు. కానీ ఇక్కడ ఉండేదైతే మౌడి పిల్లలు మంచిగా ఉన్నారు, గొడవలు కొట్టుకోవటం లేదు, మంచిగా ఉండేవాళ్ళు. అమ్మాయి అట్లా ఆడిపోయాక అట్లా చేసిందండి.